కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులు అయినందున కర్నూలులో జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మరియు కేవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రజలకు కార్యకర్తలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లికి వందనం నేడు మహిళల ఖాతాలోకి జమ చేపడుతున్నాను అని ఆయన హర్షం వ్యక్తం చేశాడు. అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలను చేసి రాష్ట్ర మహిళలను గౌరవాన్ని కించపరిచే విధంగా సాక్షి మీడియా ప్రవర్తించడం సిగ్గుచేటని, వారికి రాష్ట్ర మహిళలు తగిన బుద్ధి చెప్పినా సిగ్గు రాలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, విద్యా సంస్థ అధినేత కేవీ సుబ్బారెడ్డి, మాజీ ఎంపీ సంజీవ్ కుమార్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, కార్పొరేటర్ పద్మలత, అబ్బాస్, పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దూరదృష్టి కలిగినటువంటి నాయకత్వంలో రాష్ట్రం ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెందే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటికే 8,50,000 మందికి ఉపాధి ఆయన చూపించగలిగాడు కేవలం 12 నెలల్లోనే. మాలాంటి వారి ద్వారా మీకు ఒకటి గమనించారో లేదో, P4 అనేటువంటిది నన్ను కర్నూలు జిల్లా తరఫున స్వీకరించి నాకు దాదాపు 8 కుటుంబాలు అప్పచెప్పారు. మీడియా సాక్షిగా మా పెద్దలందరి సాక్షిగా నేను హామీ ఇస్తున్నా, 4 ఏళ్లలో ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో పేదలు కాదు ఉండరు. అంతే. I'm ready to do anything for the upliftment of those 8 families. అది 8 కాదు, 80 అయినా 100 అయినా కూడా మరి మనందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం కాబట్టి వారు ఆదేశిస్తే ఏదైనా చేయడానికి సిద్ధమే. మా అధ్యక్షులు వారు ఆదేశించినా కూడా, తిక్కారెడ్డి గారు ఆదేశించినా కూడా ఏం చేయడానికి సిద్ధమే. సో ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని మరి మీరందరూ కోరుకున్నట్టు, మనందరం కోరుకున్నట్టు మరీ 2047 వరకు కూడా గెలిపించుకుంటూ, వారి నాయకత్వమే కాకుండా రాబోయే రోజుల్లో లోకేష్ గారి నాయకత్వంలో కూడా మనందరం కూడా హ్యాపీగా ఉండాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగు వందనం పేరుతో ఎంత మంది ఇళ్లలో చదివితే అంతమందికి 15,000 67,164 లబ్ధిదారులు 67 చేస్తా ఉన్నాం. ఇది చంద్రబాబు గారి నాయకత్వం. కాబట్టి మనం ఆడిన మాట ప్రకారం, చెప్పిన దాని ప్రకారం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో ఏమైతే మాట ఇచ్చామో వాటన్ని అమలుకు ఒక్కొక్కటిగా మనం చేస్తా వస్తున్నాం. వాళ్ళకి ఏమి మాట్లాడాలో ఏమి చేయాలో తెలియక మన ప్రతిపక్ష నాయకుడు మహిళలని ఎలా కించపరుస్తూ, అవమానపరుస్తూ, సభ్య సమాజంలో మాట్లాడుకోలేని విధంగా తన టీవీ ఛానల్లో రిలే అవుతా ఉంటే కనీసం మరి ఎవరన్నా ఆడపిల్లలు చూసేదానికి కూడా అసభ్యకరం. రాజకీయాలు అందరికీ అవసరమే. ఎన్నికలు వస్తున్నాయి, ఇవన్నిటిలో కూడా సింగిల్ విండో ఎన్నికలు వస్తాయి. ఇవన్నిటిలో చాలా మందిని అకామిడేట్ చేసేదానికి మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. రాష్ట్రం నుంచి రావాల్సినటువంటి కోటా కూడా చాలా తెచ్చుకుంటాం. మన జిల్లాకి, కర్నూలు జిల్లాకి, ఉమ్మడి జిల్లాకి చంద్రబాబు నాయుడు 3 మంత్రులు ఇచ్చారు. కూడా చైర్మన్ సోమిశెట్టి గారికి ఇచ్చారు, KDCC విష్ణువర్ధన్ రెడ్డి గారికి ఇచ్చారు, DCMS చైర్మన్ మన నాగేశ్వర యాదవ్ గారికి ఇచ్చారు. అలాగే చాలా మంది రజక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా బీజేపీ మన చెల్లికి ఇచ్చారు ఆధుని. వాల్మీకి సంఘం రాష్ట్ర బోర్డు చైర్మన్ గా వెంకటప్ప నాయుడు కూతురు బొజ్జమ్మ గారికి ఇచ్చాం. అలాగే మన ధర్మారం సుబ్బారెడ్డి గారికి మన ఇది విత్తన సంస్థ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇచ్చాం చైర్మన్ గా. అలాగే ఇంకొక చైర్మన్ కురువ సమాజానికి సంబంధించి ఆధుని మన దేవేంద్రప్ప గారికి ఇచ్చాము. అలాగే వాల్మీకి సంబంధించిన చాలా మంది డైరెక్టర్లు, చాలా మంది ఈ పదవులు అనేటివి వచ్చినాయి. ఇంకా రావాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా వచ్చే ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే రొటీన్ గా మనము అన్ని పార్టీలను కలుపుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అందరు కూడా వచ్చేటట్టు చేస్తామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి
తెలుగుదేశం జిల్లా నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు అందరూ కూడా చంద్రబాబు నాయుడు తరఫున 1 year సెలబ్రేషన్ తెలుపుతున్నాం. జై చంద్రబాబు నాయుడు.